బా ఈ సూర్యుడు వల్ల ఈ ఎండాకాలంలో ఈ సూర్యుడు వల్ల జ్వరం, దగ్గు, జలుబుతో 2 డేస్ నుంచి చచ్చి పుగ్గుడైపోతున్నానబ్బా. ఏం చేద్దాం? ఏసీలు వేసుకుందాం అనుకుంటే యూనిట్కి 7 రూపాయలు 6 రూపాయలు చేసిపోద్ది బెడి చంద్రబాబు తాత. ఏసీలు కూడా వేసుకోలేక ఫ్యాన్లు తిప్పుకోవాల్సి వస్తా ఉంది. సరేనమ్మా జీవితం. సరే ఈ రామాయణంతో ఇప్పుడు ఉండేదేగానే అన్న పవన్ కళ్యాణ్ అన్న, ఎలాగో మీ కాపు కులస్తులంతా మిమ్మల్ని ఒక్కసారి సీఎంగా చూడాలని పరితపించిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అన్న, నా మాట వినండి. జీవితంలో ఒక్కసారైనా సీఎం అయిపోతారు మీరు. నేను చెప్పిన దశ మహావిద్యలు ప్రయోగం చేసుకోండి. 20 CRతో నన్ను అప్రోచ్ అవ్వండి. ఒక 1 వీక్ నా దగ్గర టైం స్పెండ్ చేయండి. మిమ్మల్ని సీఎంగా చేసేస్తా. ఈ దెబ్బతో మీ కాపు కులస్తులు కూడా పండగ చేసుకుంటారు. మన కులస్తుల్లో కూడా ఒకడు సీఎం అయ్యాడురా ఇన్నాళ్ళకి అని చెప్పి పండగ చేసుకుంటారు. కాబట్టి నా మాట వినండి పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని సీఎంగా చేయాలని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో మీ ఫ్యాన్స్ ఎంతగా పరితపించిపోతున్నారంటే మామూలుగా కాదు. అది నేను చెప్పలేను. ఇంకా అంతగా ఆరాటపడిపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని చెప్పి ఒక్కసారైనా ఈ జన్మకి సీఎంగా చూడాలని చెప్పి 1000 కాదు 2000 కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు మీ అభిమానులు అయితే. నేను కూడా మీ అభిమానే కాబట్టి 2101 ఆ ఒకటి నేనే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మీకు 20 CR అనేది ఆఫ్టర్ ఆల్, మీకు 20 CR అనేది జస్ట్ ఆఫ్టర్ ఆల్. మీకు అది అటు చిటికేస్తే వస్తుంది మీకు 20 కోట్లు అనేది. కాబట్టి బొచ్చు నాకు ఇచ్చేది 20 కోట్లు CRకి ఏమంత మీరు బాధపడాల్సిన పనేం లేదు. కాబట్టి 20 CRతో నన్ను అప్రోచ్ అవ్వండి. మిమ్మల్ని 29లో సీఎంగా చేసే బాధ్యత నాది. మీ మీద ఒట్టు ఆనా, మీ మీద ఆనా. మిమ్మల్ని సీఎంగా చేసే బాధ్యత నాది. ఆనా కూడా వేసేసిన. ఒట్టు తీసి గట్టిన పెట్టే పనులు నేను చేయను. కాబట్టి అప్రోచ్ అవ్వండి. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం పవన్ కళ్యాణ్ అన్న. ఎందుకంటే 2 డేస్ నుంచి జ్వరం, ఈ సూర్యగాడు ప్రాణాలు తీస్తున్నాడు. ఎండకి తట్టుకోలేక జలుబు 2 డేస్ నుంచి ఇంక దీనికి మాట్లాడలేను. కాబట్టి పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఏదో ఒక రోజు మీ జనసేన పార్టీ నుంచి నాకు ఒక మెసేజ్ చేయండి, లొకేషన్ పెడతా, మీరు వచ్చేయండి. అంతే. ఇంకా మాట్లాడుకోవడాలు లేవు. అంతే. తగ్గేదేలా వచ్చేయండి మీరు. 29లో మీరే సీఎం. జై పవన్ సీఎం.